హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారా? ఓం నమో వెంకటేశాయ. మీరు సెకండ్ పార్ట్ చూశారు, ఇప్పుడు థర్డ్ పార్ట్. ఇందులో ఏంటంటే మీకు ఫైనల్గా బొమ్మ వచ్చేస్తుంది. మీరు ఫస్ట్ పార్ట్ సెకండ్ పార్ట్ చూశారు కాబట్టి థర్డ్ పార్ట్లో ఏంటంటే టోటల్గా ఫిగర్ వచ్చేస్తుంది. అంటే ఆ కాలర్ వేయడం కానీ, ఆ చెవులు కానీ, హెయిర్స్ కానీ చేయడం అని అవన్నీ వచ్చేసినాయి. మీరు చూసి చక్కగా అంటే ఆ ఫస్ట్ పార్ట్ సెకండ్ పార్ట్ చూసినప్పుడు ఏంటంటే మీకు ఒక ఫిగర్ వచ్చేస్తుంది. సో ఆ ఫిగర్ రాగానే మీకు అర్థమైపోతుంది అసలు ఎంత బాగుంది, మహేష్ బాబు ఏంది ఎట్లా చేశాడు, అది చూసి నేర్చుకున్నారు. కాబట్టి ఇక్కడ దీన్ని ఫైనల్గా మీరు ఎన్నిసార్లు చూసినా బాగుంటుంది. పదే పదే చూడండి, ఎన్నిసార్లు చూసినా మీకు అది అర్థమైపోతుంది. ఏంటంటే నేను స్పీడ్ యాక్షన్ పెట్టలేదు, స్లోగానే పెట్టాను. కాబట్టి స్లోగా ఎలా చేస్తానో మీకు చూసి నేర్చుకోవచ్చు. సో అందుకే మీరు స్లోగా ఏంటంటే మీకు హ్యాపీగా ఎట్లా చేశాడు, ఏం చేశాడు మీకు తెలిసిపోతుంది. సో స్పీడ్ ఏంటంటే చాలామంది యూట్యూబ్లో చాలామంది స్పీడ్గా చేసేస్తారు. ఎందుకంటే అది తొందరగా అయిపోవాలని ఉంటుంది. నేను అలా పెట్టలేదు, ఎందుకంటే పార్ట్ వైజ్గా పెట్టాను, 3 పార్ట్స్ పెట్టేశాను. కాబట్టి మీరు చూసి చక్కగా నేర్చుకోండి. ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఈ ఛానల్కి మాత్రం ఖచ్చితంగా మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమో వెంకటేశాయ. హాయ్ ఫ్రెండ్స్, చూశారు కదా సెకండ్ పార్ట్, ఇప్పుడు థర్డ్ పార్ట్. ఎలా అంటే ఫస్ట్ పార్ట్లో చెప్పుకున్నాం కదా, గ్రాఫ్ వేయండి మనం రాదు ఆ పోలికలు అని. ఇప్పుడు చూడండి, గ్రాఫ్ వేసాం కాబట్టి ఖచ్చితంగా ఆ కళ్ళు, ఆ ముక్కు, ఆ నోరు, కింద గదవ అంతా యాజ్ ఇట్ ఈస్గా దిగుతుంది గ్రాఫ్ వేసినప్పుడు. సో ఏంటంటే థర్డ్ పార్ట్లో మనకు ఫైనల్గా అవుట్పుట్ వచ్చేస్తుంది. సో మీరు కూడా చూసి ఎలా చేశారో, ఆ గ్రాఫ్ ఎలా చేయాలో మీకు చాలామంది వీడియోస్ పెట్టారు. నేను కూడా పెట్టమంటే పెడతాను. మీరు ఎవరైనా రిక్వెస్ట్ చేయండి, రిక్వెస్ట్ చేస్తున్నారు అందరు గ్రాఫ్ పెట్టమని. సారీ, మీరు కూడా చూడండి, నేను కూడా గ్రాఫ్ చేస్తాను. ఏంటంటే ఆ పోలికలు అట్లా చేసుకుంటే ఎలా అంటే కంపల్సరీ పెట్టాల్సిందే, గ్రాఫ్ చేయాల్సిందే. ఎందుకంటే నేను నాతో వాళ్ళని చాలామంది ఆర్టిస్టులను చూశాను, కంపల్సరీ గ్రాఫ్ వేస్తాను. నేను చిన్నప్పటి నుంచి కూడా గ్రాఫ్ వేసాను. పెద్ద గ్రాఫ్ వేస్తే ఏంటంటే మనకు పెద్ద కట్అవుట్స్ వేయాలన్నా సరే, పెద్ద క్యాన్వాస్ మీద పెయింటింగ్ చేయాలన్నా, చిన్న క్యాన్వాస్ మీద చేయాలన్నా గ్రాఫ్ వేసుకుంటే ఎగ్జాక్ట్లీ పోలికలు మనకు వచ్చేస్తాయి. వచ్చిన వెంటనే మనం మనం కలర్, అది వాటర్ కలర్ తీసుకుంటారా, ఆయిల్ పెయింటింగ్ చేస్తారా, లేకపోతే అక్రిలిక్ ఆయిల్ పెయింటింగ్ చేస్తారా, లేకపోతే కలర్ పెన్సిల్తో చేస్తారా, అది మీరు డిసైడ్ అవుతారు కదా ఎట్లా చేయాలో. దాని ప్రకారంగా మనము ఆయిల్ పెయింటింగ్ అయితేనో ఆయిల్ పెయింటింగ్ ఫస్ట్ కోటింగ్ వేయడము, తర్వాత సెకండ్ కోటింగ్ వేయడము, ఫైనల్ కోటింగ్లో వచ్చేస్తుంది. తర్వాత హైలైట్స్ అలా చేసుకుంటూ వెళ్తుంటే మనకు మనం ఎంత చేస్తుంటే అంత నేర్చుకున్నట్టు అనమాట. మెయిన్ థింగ్ ఏంటంటే ఒక బొమ్మ వేసేసరికి మనం ఆర్టిస్ట్ కాదండి. ఖచ్చితంగా మనం ఎన్నో బొమ్మలు వేయాలి, ఎన్నో క్యారెక్టర్స్ వేయాలి, ఎన్నో ఆబ్జెక్ట్లు వేయాలి. ఆబ్జెక్ట్ అంటే ఏం లేదండి, మన కంటికి కనిపించే బొమ్మలనే ఆబ్జెక్ట్, అంటే కదలదు కాబట్టి అది. సో ఇప్పుడు హీరోలది ప్రముఖులందరూ వేస్తున్నారు కాబట్టి మనం లైవ్ పెయింటింగ్ అంట దాన్ని. సో లైవ్ ఏంటంటే మనం చక్కగా లైవ్ అంటే ఖచ్చితంగా ఆ పోలికలు మనకు కనిపించాలి. ఖచ్చితంగా గ్రాఫ్ వేయాల్సిందే. వేసి నీ యొక్క పనితనం చూపించేది ఎక్కడంటే గ్రాఫిక్స్లో స్కెచ్ వేయడము, తర్వాత కలర్స్ వేయడం. చాలా మట్టుకు ఏంటంటే సగం చేసేసి చాలే అని వదిలేసిన వాళ్ళు చాలామంది ఉంటారు. ఒక్కోసారి ఓపిక ఉండదు. ఓపిక మెయిన్ అంటే పేషెన్స్ ఉండాలి. ఎవరిని మనం డిస్టర్బ్ చేయకుండా మనం ఒక గదిలో ఉండాలి. సో మనం ఒక లైట్ అరేంజ్మెంట్ చేసుకొని, ఒక స్టాండ్ అరేంజ్మెంట్ చేసుకొని, ఒక ఆర్టిస్ట్కి ఉండవలసిన లక్షణాలు అవి. సో మనం వేసే ముందు ఒకసారి చూడాలి ఎలా చేయాలి, ఏం చేయాలి. సో నేను ఈ బొమ్మ నాకు ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి ఇంకా నాకంటే మంచిగా వేసేవాళ్ళు చాలామంది ఉన్నారండి.
చాలామంది ఆర్టిస్టులు మన తెలుగు వాళ్ళు ఉన్నారు, హిందీ వాళ్ళు ఉన్నారు, అటు కలకత్తా నార్త్, బాంబే, సౌత్ ఇండియా, తమిళనాడు, అటు కర్ణాటక, చాలామంది కేరళ వాళ్ళు. నేను నథింగ్ అండి, అసలు నాది ఇంకా అసలు ఇది నేను ఇంకా బేసిక్ లాగానే ఉంటాను. కానీ ఒక్కొక్కరు వేస్తారంటే అంత డీటెయిల్గా వేస్తారు. ఆ డీటెయిల్గా వేయాలంటే మినిమం 1 వీక్ 2 వీక్స్ పడుతుంది. సో 1 వీక్ 2 వీక్స్ వరకు మనము మన యూట్యూబ్ ఛానల్లో మనం పెట్టాలి కాబట్టి, టైం తీసుకోవాలి కాబట్టి, అంత టైం ఇవ్వడు యూట్యూబ్ కాబట్టి మనం కంపల్సరీ పెట్టాలి. సో అందుకోసమే కొద్దిగా స్పీడ్గా చేస్తున్నాను వర్క్లో. ఇంకా ముందు ముందు మీరు నాకు ఆదరిస్తారు కాబట్టి, నన్ను లైక్ చేస్తారు కాబట్టి, నన్ను ముందుకు తీసుకెళ్తారు కాబట్టి, నేను ఖచ్చితంగా మీకోసం నేను ఇంకా డీటెయిల్గా వేస్తాను. ఎంత డీటెయిల్ అంటే మీరు ఇంకా ఫోటోగ్రఫీ, కలర్ ఫోటోగ్రఫీ అయినా లేదంటే స్కెచ్ వేసిందా అన్నంత డీటెయిల్గా నేను వేస్తాను మీకోసం. నాకు కొద్దిగా టైం తీసుకోవాల్సి వస్తుంది. సో నేను ఖచ్చితంగా నేను వేస్తాను. వేయాలనికే నాకు చాలా ఇష్టం నాకు అట్లా చేయాలని. సో ఆ టైం వస్తుంది, నాకు కూడా వేసి చూపిస్తాను. మీ యొక్క ఆదరణతోటి నాకు చాలు, నేను వేస్తాను ఖచ్చితంగా. నేను ఈ బొమ్మ మేము కంప్లీట్ చేశాను, మీరందరూ చూసి ఖచ్చితంగా మీరు నేర్చుకోండి. థ్యాంక్ యూ.